అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ఇవాళ డే 3 అనమాట మా ట్రిప్‌లో. వెళ్తున్నాం బయటికి. సో ఈ వీడియో మొత్తం కంప్లీట్‌గా చూసేసి లాస్ట్‌లో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో కమెంట్ చేయండి. అండ్ ఆల్సో ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు లైక్. ఓకే. సో లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. ఇప్పుడు మీరు చూస్తున్నదైతే ముందు రోజు క్లిప్పింగ్ అనమాట. సో తను కాన్ఫరెన్స్‌కి వెళ్ళాడు. నేను అప్పుడు వెళ్ళలేదు. అంటే మా హోటల్ నుంచి చాలా దగ్గర 2 మినిట్స్ వాకబుల్ డిస్టెన్స్. బట్ నేను బయలుదేరిన దగ్గర నుంచి కాల్ చేస్తానే ఉన్నాడు. యాక్చువల్లీ కాన్ఫరెన్స్‌కి వెళ్ళకముందు అంటే మా ఇంట్లో ఉన్నప్పుడే నన్ను కూడా తీసుకెళ్ళు, నేను కూడా వస్తాను నీతో అంటే, వచ్చి నువ్వేం చేస్తావమ్మా అంటే, వచ్చి యూట్యూబ్ వీడియోస్ తీసుకుంటా అన్నాను. అలా కుదరదమ్మా అన్నాడు. బట్ అయినా కూడా నా కోసం ఒక క్యూట్ సర్ప్రైజ్ అనమాట. నీకు అదే కాన్ఫరెన్స్కి ఒక సర్ప్రైజ్ అన్నాయి కదా, ఆ కాన్ఫరెన్స్ సర్ప్రైజ్ ఏంటో చెప్పాను. ఏంటి రావట్లేదు? అదే నాకు కూడా కాన్ఫరెన్స్కి నువ్వే అలౌడ్. సో నా పేరుతో కూడా ఒక ఐడీ కార్డ్. అసలు ఇలాంటి చిన్న చిన్న మూమెంట్స్ భలే ఉంటాయి కదా. అండ్ ఇంకా ఆ తర్వాత అక్కడి నుంచి జస్ట్ ఒక్క ప్లేస్కి వెళ్ళాం అంతే. ఇది మా హోటల్ ఉన్న స్ట్రీట్లోనే ఒక చిన్న బిల్డింగ్, చిన్నదేం కాదులే, కొంచెం ఒక బిల్డింగ్ పక్కన పెద్ద బెయిర్ ఉందన్నమాట. ఆ బిల్డింగ్ లోపలికి చూస్తున్నట్లు భలే క్యూట్గా కనిపించింది. ఈ వ్యూ యాక్చువల్లీ మా రూమ్ నుంచి కనిపించింది. నేనేందో ఇది అనుకున్నాను. బట్ అక్కడ వెళ్ళినది భలే ఉంది క్యూట్గా. మళ్ళీ బ్యాక్ టు డే 3. ఇప్పుడైతే మేము డెన్వర్ సివిక్ సెంటర్ పార్క్‌లో ఉన్నాము. ఇక్కడ పార్క్ మధ్యలో నుంచొని చూస్తే ఒకవైపేమో డెన్వర్ క్యాపిటల్ బిల్డింగ్ ఉంటుంది. ఇంకొక వైపేమో డెన్వర్ కోర్ట్ ఉంటుందనమాట. సో ఇక్కడ మేము ఎక్కువ సేపు ఏం లేము. డైరెక్ట్‌గా మేము డెన్వర్ క్యాపిటల్ బిల్డింగ్ దగ్గరికి వెళ్ళిపోయాము. దాని ముందు ఈ మెమోరియల్ ఉంది. ఇది ఎందుకంటే ఎవరైతే సర్వీస్ చేసి అంటే వరల్డ్ వార్ 1లో, 2లో, కొరియన్ వార్‌లో అండ్ వియట్నాం వార్‌లో చనిపోతారు కదా, వాళ్ళకి డెడికేట్ చేశారంట. ఇన్ ద ఇయర్ 1990 నవంబర్ 10th. ఇంక అక్కడి నుంచి మేము పైకి అంటే లోపలికి వెళ్ళాలని చెప్పి వెళ్ళాము. ఇక్కడ సెక్యూరిటీ చెక్ జరిగింది. ఈ సెక్యూరిటీ చెక్ అప్పుడు మావి మొబైల్స్ ఒక బ్యాగ్ తీసుకెళ్ళాము. అది మా ఆయన స్పెట్స్ కూడా పెట్టమన్నారు, క్యాప్ కూడా పెట్టమన్నారు. నేను నా ఫోన్, నా బ్యాగ్ తీసుకొని ముందుకెళ్ళిపోయాను. మా ఆయనది క్యాప్ వెనక వాళ్ళ దాంట్లో పడిపోయిందంట. వాళ్ళు కనీసం ఇవ్వంటే మమ్మల్ని పిలిచి ఇవ్వను కూడా ఇవ్వలేదు. వాళ్ళు పెట్టుకున్నారనమాట. అప్పుడు మా ఆయన వెనక్కి చూస్తే అంటే ఇది నా క్యాప్ లాగా ఉందని అడిగితే అప్పుడు ఇచ్చాడు. సో ఏదైనా కూడా చిన్న వస్తువే, క్యాపే కదా అనుకోవచ్చు. బట్ ఏదైనా ఒక వస్తువే, అది మన డబ్బులతో మనం కొనుక్కుంది కదా. ఇలాంటి సెక్యూరిటీ చెక్ అప్పుడు కొంచెం కాషియస్‌గా ఉండండి. నాలాగా అస్సలు ఉండకండి. ఇంక మనం బిల్డింగ్ టాపిక్‌కి వచ్చేస్తే, ఈ క్యాపిటల్ బిల్డింగ్ అనేది 1886లో అంటే స్టార్ట్ చేశారంట యాక్చువల్లీ. 1886 త్రూ 1901 వరకు. అండ్ ఓపెనింగ్ అయితే 1984 నవంబర్‌లో అయిందంట. ఈ బిల్డింగ్ లోపల వేరే ఆఫీసెస్ కూడా ఉన్నాయి. కొలరాడో జనరల్ అసెంబ్లీ, ఇంకా గవర్నర్ ఆఫీసు, లెఫ్టినెంట్ గవర్నర్, పాత సుప్రీం కోర్ట్ కూడా ఉంది. అండ్ ఇప్పుడు మీకు కనిపిస్తుంది కదా, ఇవి వైట్ కలర్‌గా మార్బుల్స్ అండ్ ఇంకొకటి కొంచెం పింక్ అలాగా. అవేంటంటే ఈ వైట్ ఇదేమో వైట్ యూల్ మార్బుల్ అంటారంట. అది నియర్ క్వారీస్ అంటే క్వారీలు ఉంటాయి కదా, మార్బుల్ అనే ప్లేస్‌లో నుంచి తీసుకొనొచ్చి కన్‌స్ట్రక్ట్ చేశారు. అండ్ ఇంకొకటి ఏంటంటే కొలరాడో రోస్ ఆనిక్స్ అంటారంట. అది బ్యూలా అనే ప్లేస్ నుంచి తీసుకొచ్చి కన్‌స్ట్రక్ట్ చేశారు. ఇంకా ఏంటంటే ఫస్ట్ ఫ్లోర్ ఉంటది కదా, అదైతే దాని యొక్క విండోస్ దగ్గర అండ్ ఆల్సో కొన్ని అండ్ ఆ వాల్స్ మీద కొలరాడో యొక్క హిస్టరీ గురించి అలాగా పిక్చర్స్ రూపంలో, ఆర్ట్ వర్క్ రూపంలో ఉన్నాయి. అండ్ ఏం చెప్పాలి అంటే ఇది ఎవరు కన్‌స్ట్రక్ట్ చేశారంటే ఈ మయర్స్ అంట, ఈ బిల్డింగ్ యొక్క ఆర్కిటెక్ట్. ఇంకా యాక్చువల్లీ ఈ బిల్డింగ్ స్టార్ట్ చేసినప్పుడు ప్లాన్ అయితే $1,000,000తో కంప్లీట్ చేయాలి అని. బట్ ఎండ్ అయ్యేసరికి మొత్తం $3,000,000 అయ్యిందంట. సో ఈ పైన డోమ్ ఉంటది కదా, అది గోల్డ్‌తో ఫినిష్ చేశారంట. 1908లో కొలరాడోలో ఉన్న గోల్డ్ మైనర్స్ ఉంటారు కదా, వాళ్ళు 200 ఔన్సెస్‌ని గిఫ్ట్‌గా ఇచ్చారంట ఇది కంప్లీట్ చేయడానికి. అండ్ ఇంకా ఏం చెప్పాలి, ఇంకా యాక్చువల్లీ ఇక్కడ మనకి టూర్ గైడ్స్ ఉంటారు. వాళ్ళంతా ప్రతి చోటకి తీసుకెళ్ళి మెయిన్‌వన్నీ మనకి బాగా ఎక్స్‌ప్లెయిన్ చేస్తారు వాటి హిస్టరీ గురించి. ఇక్కడ మీకు చూపిస్తున్నాను కదా, ఈ బిల్డింగ్‌లో థర్డ్ ఫ్లోర్‌లో అనమాట ఇది. సో అక్కడ యూఎస్‌కి ప్రెసిడెంట్స్ ఉంటారు కదా, స్టార్టింగ్ నుంచి ఇప్పటి వరకు వాళ్ళ పోర్ట్రైట్స్, వాళ్ళ ఫోటోస్‌నన్నిటిని పెట్టారనమాట. నాకైతే ముగ్గురు తెలుసు. పరిచయం ఏమీ లేదు. బట్ ఫోటోస్ చూసాననమాట గూగుల్‌లో. ఇంకా జస్ట్ ఫన్ కోసం మాత్రమే చెప్పాను. మళ్ళీ దీనికి కూడా కాంట్రవర్సీ చేసేయకండి. ఇంకా టూర్ గైడ్స్ ఏంటంటే
మేము వేరేవి కూడా చూడాలి ఇంకా అని చెప్పి మాకంత టైం లేక మేము ఎక్కువ సేపు ఏమీ లేము వాళ్ళతో. మేమే జస్ట్ అలాగ తెలుసుకొని మాకు తెలియాలి అన్నవి పిక్చర్స్ తీసుకొని కొన్ని గూగుల్‌లో చేసి చూసుకొని అలాగా తెలుసుకున్నాం అంతే. బట్ ఇంకా వాళ్ళైతే చాలా బాగా ఎక్స్‌ప్లెయిన్ చేశారనమాట. అండ్ ఇంకొక విషయం ఆ టూర్ గైడ్స్ గురించి ఏం చెప్పాలనుకుంటున్నా అంటే, అక్కడ ఎక్స్‌ప్లెయిన్ చేసే ఒక ఆవిడ, ఇంకొక ఆయన ఉన్నాడు. ఆ అమ్మ వైట్ కలర్ అండ్ బ్లూ కలర్ కాంబినేషన్‌లో డ్రెస్ వేసుకున్నారు. సో, అలాగా ఏంటి అంటే, ఎప్పటినుంచో కూడా వాళ్ళు అలా ఫాలో అవుతూ వస్తున్నారంట. అది నేను ఫోటో తీసినట్టున్నాను. అది మీకు స్క్రీన్ మీద వేస్తాను. మీకు ఇంట్రెస్ట్ ఏమన్నా ఉంటే అంటే పాజ్ చేసి ఒకసారి దాన్ని చదవండి డీటెయిల్‌గా. నాకు తెలిసిందేంటి అంటే, ఇలాగా చేయడం ఎందుకంటే కొలరాడో యొక్క ఆ స్టేట్ యొక్క ఫ్లవర్‌ని రిజెంబుల్ చేస్తూ అలాగా ఫాలో అవుతూ ఇంట్రెస్టింగ్‌గా వస్తున్నారంట. అనిపించిందా మీకు? బానే ఉంది చూడ్డానికి. మాకింకా ఎక్కువ టైం లేక అలా కవర్ చేసి చూసేసొచ్చేసాము. సో, నెక్స్ట్ ఎక్కడికో ఏం తెలీదు. చూసుకొని ఇంకా బయలుదేరుతాము. మీరు చూస్తూ ఉండండి వీడియోని. ఆ తర్వాత బయటకొచ్చేసిన తర్వాత 16థ్ స్ట్రీట్ అని చెప్పి ఉంటది. అది మాల్ స్ట్రీట్ అంటారంట. అక్కడికి ఒక బస్సుంది. ఫ్రీ రైడ్ అనమాట. ఇక్కడ ఇదిగోండి బ్లూ కలర్‌ది, రెడ్ కలర్‌ది కనిపిస్తుంది కదా! అది. సో, ఆ స్ట్రీట్ మొత్తం ఒక రైడేస్తదంట. ఎక్కితే ఒక కొంచెం బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్. ఆ బ్యాడ్ ఎక్స్‌పీరియన్స్ అంటే మాకేం కాలేదు. కానీ ఎవరో ఒక పర్సన్ ర్యాండమ్ అన్‌నోన్ పర్సన్ తన బిహేవియర్ కొంచెం వియర్డ్‌గా చేసింది. నాకు భయమేసి మేము దిగేసాము. ఇంకా అక్కడి నుంచి నడుచుకుంటూ ఈ క్లాక్ టవర్ దగ్గరికెళ్ళాము. దీనికి లోపలికి అలౌ చేస్తారేమో అనుకున్నాము. కానీ అలౌ చేయరంట. అది ప్రైవేట్‌గా బుక్ చేసుకొని అలా సంథింగ్ అనమాట. ఇంక అక్కడి నుంచి రూమ్‌కొచ్చేసాము. ఇప్పుడే నేను రూమ్‌కొచ్చేసాను. మా ఆయనేమో తన ఒక 2 అవర్స్ వర్క్ ఉందని చెప్పి వెళ్ళిపోయాడు. అప్పటి వరకు నేను రెస్ట్ అనమాట. సో, ఇందాక చూపించిన స్ట్రీట్ నాకైతే నచ్చలేదు. కొంతమంది ఇక్కడ చాలా బావుంటుంది ఆ స్ట్రీట్ ఖచ్చితంగా విజిట్ చేయండి అన్నారు. యాక్చువల్లీ ఆ స్ట్రీట్ మొత్తం ఏంటంటే అన్నీ మాల్స్ అనమాట. తినడానికి, షాపింగ్ చేయడానికి అలా అన్నీ ఉన్నాయి. మేబీ వర్క్ జరగడం వల్ల ఏమో బ్యాడ్ స్మెల్ అండ్ ఆ ఏరియా కూడా నాకేం నచ్చలేదు. మేబీ నెక్స్ట్ వెళ్ళే ప్లేసెస్ బావుండాలి, ఇంట్రెస్టింగ్‌గా ఉండాలి అనుకుంటున్నాను. సో, యాహ్! ఆ తర్వాత తనొచ్చేసిన తర్వాత మళ్ళీ బయటికెళ్తాము. మళ్ళీ అప్పుడు వీడియోని కంటిన్యూ చేద్దాము. ఓకేనా? 2 అవర్స్ అని చెప్పి 3 అవర్స్‌కొచ్చాడు. అరే ఇట్స్ కాన్ఫరెన్స్ కొత్త వాళ్ళు కలుస్తారు, మాట్లాడాలి, పరిచయం పెంచుకోవాలి. పాత వాళ్ళు కూడా కలిసారు, వాళ్ళతో మాట్లాడాలి. సరే ఇప్పుడు ఎక్కడికో వెళ్తున్నాం. వెళ్ళిందో చూపిస్తా. అక్కడి నుంచి బయలుదేరి ఎక్కడికి వెళ్తున్నామంటే ఎక్వేరియంకి. మేము ఇదివరకేమి ఇలాంటివి కొత్తగా ఎలాగ చూడడం అలాంటివి ఏమీ ఎక్స్పీరియన్స్ చేయలేదు. సో, తీసుకెళ్ళాడనమాట. అయితే యాక్చువల్‌గా దగ్గరగానే ఉంటదేమో మేమున్న చోటు నుంచి అనుకున్నాము. అలా నడుచుకుంటూ బయలుదేరితే అది దగ్గరేం గాదు. ఒక 45 మినిట్స్ పట్టింది. అక్కడి నుంచి ఇక్కడికొచ్చేసరికి చాలా టైమే పట్టేసింది. ఇంకా వెళ్ళిన తర్వాత 3 టైప్స్ ఆఫ్ టికెట్స్ అవైలబుల్‌గా ఉన్నాయి. మేమేమో డాల్ఫిన్ షో 3డీది టికెట్ తీసుకున్నామనమాట. సో, అంత బాగా ఏమీ ఎక్స్‌పీరియన్స్ మంచిగా ఏం లేదు. అంతేం బట్ ఎక్కువ కాస్ట్ డిఫరెన్స్ కూడా లేదులే. బట్ ఎనీహౌ ఇంక అక్కడి నుంచి లోపలికెళ్ళాము. వెళ్ళక ముందు ఇలాంటి ఒక స్క్రీన్ కనిపించింది. దాంతో కొంతసేపు ఆడుకున్నాము. మేము కిడ్స్ అయిపోయామనమాట. కొన్ని కొన్ని చోట్ల మనం చిన్నప్పుడు లాస్ అయినవి ఇప్పుడు కొంచెం ఎక్స్పీరియన్స్ చేయాలనిపిస్తది కదా! నాకైతే అనిపిస్తది. మీరు కూడా అలాగా ఉంటే లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. సో, ఇంకా లోపలికెళ్ళిన తర్వాత బానే ఉంది ఈ ప్లేస్ అయితే. కాకపోతే ఆ ఒక ఫిష్ ఉంటేనే అదొక టైప్ ఆఫ్ స్మెల్. అంటే ఫిష్ లవర్స్ నన్ను తిట్టుకోకండి. నేను తింటా గానీ ఆ స్మెల్ ఒక్కటే కొంచెం పడదు. ఇంక అన్నీ ఉండేసరికి నాకు నచ్చలేదు. బట్ మనం ఏవి చూడ్డానికెళ్ళాం ఫిషెస్‌ని చూడ్డానికెళ్ళాం కాబట్టి అవి అన్నీ తెలుసుకొని వాటి నేమ్స్ అవన్నీ కూడా చూసి బాగానే ఎంజాయ్ చేశామనమాట. సో, ఇంకా అలా వెళ్తూ ఉన్న కొద్దీ రకరకాలుగా వస్తూనే ఉన్నాయి. కొన్ని భయంకరంగా ఉన్నాయి. కొన్ని చూడ్డానికి బానే ఉన్నాయి. మంచిగా అయితే ఏమీ లేవు. ఇప్పుడు మీకు చూపిస్తున్నదైతే కొలరాడో స్టేట్ ఫిష్ అంట అండి. భలే ఉంది కదా కలర్‌ఫుల్‌గా. ఇంకా ముందు ముందు కలర్‌ఫుల్ ఫిషెస్ అన్నీ కనిపిస్తాయి భలేగా. వాట్ కలర్ డు యూ వాంట్? గుర్తుందా అది మీకు? మీకసలు అది తెలుసా? ఈ గేమ్ ఉంటది. భలే ఉంటదిలే. ఇది పిల్లి మీసాలది ఉంది చూడండి. అమ్మో! ఇది నన్ను చాలా భయపెట్టింది. నేనే దాంతో కొంచెం గేమ్ ఆడుకుందాం అనుకుంటే అదేందో బాల.
రకరకాల ఫిష్లు. లెగట్లేదు ఇవి. అయినా లెగట్లా. దీనికి నాకంటే బద్ధకం. ఇదిగోండి అలాగే. హాయ్. ఏ హాయ్, నా ఫ్రెండ్ అది. హాయ్ హాయ్ చెప్పు. హాయ్. అది నా వైపే చూస్తుంది. సిగ్గేస్తుంది నాకు. నాకు ఇరువైపు భయం వేసింది కూడా. అది చూడు, నా వైపే చూస్తుంది. అది చూపిస్తాను మీకు కూడా. నన్ను చూసి అలసిపోయి పడుకున్నాయి. అక్కడ అడవిలో టైగర్, ఇక్కడ మా ఇంట్లో టైగర్. అలాగే మేము ఎప్పుడు అక్కడికి వెళ్ళాలి, ఆ బిల్డింగ్స్ దగ్గరికి. చూడడానికి పక్కనే ఉన్నట్టుంది. ఎంత నడవాలి? 40 minutes నడవాలి. కానీ ఆయన నడవలేకపోతున్నాడు. ఆయన నడవలేకపోతున్నావా? ఫైనల్లీ బ్యాక్ అనమాట. రూమ్కి వచ్చేసాము. ఇంకా ఇవాళకి ఎక్కడికి వెళ్ళాం, అయిపోయింది. సో మళ్ళీ నెక్స్ట్ వీడియోతో కలుసుకుందాము. అప్పటి వరకు జాగ్రత్తగా ఉండండి. స్టే సేఫ్ అండ్ ఆల్సో స్టే హెల్దీ. సీ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్. బాయ్.